ఆటో 6వ జిల్లా మహాసభలకి జిల్లా నలుమూలల నుంచి ఆటో ప్రతినిధులు రాబోతూ ఉన్నారు. సుమారు 500 ఆటోలతో ఇక్కడ పెద్ద ప్రదర్శన ర్యాలీ జరగబోతూ ఉంది. ఈ యొక్క ర్యాలీలో జిల్లాలో ఉండే నలుమూలల మండలాల నుంచి వచ్చే ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఏదైతే ప్రభుత్వాలు ఆటో కార్మికుల్ని ఏ విధంగా ఎండగడుతున్నాయనే దాని మీద ఈ యొక్క మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ఆటో కార్మికులకి వాహన మిత్ర రూపంలో ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు తక్షణమే ప్రభుత్వాలు అమలు చేయాలా? వీటన్నిటి మీద పెద్ద ఎత్తున రేపు జరగబో మహాసభలో మేము చర్చించబోతా ఉన్నాం. ఈ యొక్క మహాసభకి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ముజఫర్ అహ్మద్ గారు వస్తూ ఉన్నారు. వీరితో పాటు నెల్లూరు జిల్లా సిఐటి కార్యదర్శి అజయ్ కుమార్ గారు, అట్లే సిఐటి గౌరవ అధ్యక్షులు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు టీవీ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా రాబోతూ ఉన్నారు. ఈ మహాసభలు జయప్రదానికి ఆటో కార్మికులు తమ వంతు ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ప్రదర్శనలో అదేవిధంగా మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతతో విరమిస్తున్నాం. రాజా, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. ప్రతి ఒక్కరూ ఆటో కార్మికులందరూ పాల్గొనాలని, దీంతో పాటు మన బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే జిల్లా మహాసభలకి ముఖ్య అతిథులుగా మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ మేడం గారు, మరియు మన బుచ్చిరెడ్డిపాలెం సబ్ ఇన్స్పెక్టర్ సిఏ గారు ఏ శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు మా ఆటో యూనియన్కి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ గారు, అట్లాగే మన సిఐటి జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు, మరియు సిఐటి గౌరవ అధ్యక్షులు టీవీ ప్రసాద్ గారు, మన బుచ్చిరెడ్డిపాలెం సిఐటి మండల కార్యదర్శి మల్లికార్జున గారు, మా బుచ్చిరెడ్డిపాలెంలో 4 స్టాండ్లు ఉన్నాయి. 4 స్టాండ్లకు సంబంధించి కార్యదర్శులు అధ్యక్షులు అందరూ పాల్గొని ఈ బుచ్చిరెడ్డిపాలెం జిల్లా మహాసభలను 6వ జిల్లా మహాసభను జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం.